కానిగీరు బల్లెనే చదువుకున్న పిల్లడే పెద్ద చదువులకు ఓను దస్త్రమందుకున్నడే పెద్ద సారుగాను తెలుగు వస్త్రమాని అన్నడే కైతికాల బంగారు కట్టి మా సింగిరెడ్డి నారాయణ రెడ్డి పల్లెవన్నె పాటలన్నీ ముల్లెగట్టుకొచ్చిండు ముల్లేడిసి సినిమాకు ముత్యాలు చేసిండు అరే సాటి లేని పాటలకు మేటి అయిన తెలుగువాడు ఓటి లేని కవితలకు జ్ఞానపీఠమెక్కినాడు కైతికాల బంగారు కట్టి మా సింగిరెడ్డి నారాయణ రెడ్డి జనపథం నుండి జ్ఞానపథానికి దారి చూపిన కవీంద్రుడు తెలుగు వెన్నెలకు సెందురుడు మధ్యతరగతి మందహాసము విశ్వంభర కావ్యాలు అక్షరాల గవాక్షాలు ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయాలు ప్రయోగాలు ఆంధ్ర సారస్వతాన్ని నడిపిన తేజోమూర్తికి వందనం తేజోమూర్తులు తెలంగాణ భుజకీర్తులు సాహిత్య స్ఫూర్తులు సాంస్కృతిక జ్యోతులు గానం మా ప్రాణం బంగారు తెలంగాణం గానం మా ప్రాణం బంగారు తెలంగాణం ఉత్తర తెలంగాణ చరిత్రలో ఒగ్గు కథల రారాజుగా నిలిచిన గురువే చుక్క సత్తయ్య దక్షిణాదిన ఒగ్గు కథలను రసరమ్యంగా ప్రదర్శించి గద్దెనెక్కించే మిద్దెరాములు జానపద సాంఘిక కథలను జనులందరికీ చేరవేసి ఒగ్గు కథల రంజింపజేసిన తేజోమూర్తులకు వందనం తేజోమూర్తులు తెలంగాణ భుజకీర్తులు సాహిత్య స్ఫూర్తులు సాంస్కృతిక జ్యోతులు గానం మా ప్రాణం బంగారు తెలంగాణం గానం మా ప్రాణం బంగారు తెలంగాణం జంగల్ జమీను అంటూ జంగు నడిపిన యోధుడు అనవీరుడు కొమురం భీముడు జోర్డన్ ఘాటును కదిలించి మన గోండుల నెత్తురు మరిగించి ఇక యుద్ధమే అని నినదించి బంధువుకు బట్టి దండును గట్టి ఎట్టి బతుకులను పాతర పెట్టి గిరిజన బిడ్డల కండగా నిలిచిన తేజోమూర్తికి వందనం తేజోమూర్తులు తెలంగాణ భుజకీర్తులు సాహిత్య స్ఫూర్తులు సాంస్కృతిక జ్యోతులు గానం మా ప్రాణం బంగారు తెలంగాణం గానం మా ప్రాణం బంగారు తెలంగాణం పుట్టుకనీది చావునీది బతుకంత దేశానిదన్నాడు ఇక ఉద్యమదారిని చూపాడు ప్రజా సమస్యల నాగొడవంటూ కవిత్వాల బలమిచ్చాడు గోలకొండకెక్కించాడు ప్రగతి బాటకే దిక్సూచి ప్రజా వకీలు కాళోజీ అయితే రాజని తెగువ చూపిన తేజోమూర్తికి వందనం తేజోమూర్తులు తెలంగాణ భుజకీర్తులు సాహిత్య స్ఫూర్తులు సాంస్కృతిక జ్యోతులు గానం మా ప్రాణం బంగారు తెలంగాణం గానం మా ప్రాణం బంగారు తెలంగాణం భూస్వాములకే వ్యతిరేకంగా భూమి శిస్తునే నిరాకరించి ఎదిరించినది స్థిధైర్యం అరే ఎట్టి చాకిరిని ఖండించేస్తూ నిజాం నిరంకుశ పాలననే నిరాకరించిన మొండితనం
కొట్టి నిలబడి పోరు సలిపె మా ఐలమ్మ శ్రీలోకానికి తెగింపు నేర్పిన తేజోమూర్తికి వందనం తేజోమూర్తులు తెలంగాణ భుజకీర్తులు సాహిత్య స్ఫూర్తులు సాంస్కృతిక జ్యోతులు గానం మా ప్రాణం బంగారు తెలంగాణం గానం మా ప్రాణం బంగారు తెలంగాణం దేవాలయ నృత్యాలలోని పలు నర్తన రీతులు చేర్చుకుని సరికొత్త రూపాన్ని కూర్చుకుని వీరరసానికి ప్రత్యేకంగా పేరిని తాండవమందించి ఆంధ్రనాట్యాన్ని సృష్టించి నాట్యకళా సాధకులు భరత కళా ప్రపూర్ణుడు నటరాజ రామకృష్ణుడు ఆ తేజోమూర్తికి వందనం ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు సందర్భంగా చాలా ప్రత్యేకంగా రూపొందించినటువంటి నృత్య నాటిక తేజోమూర్తులు నాటికని ఎంతో అద్భుతంగా ప్రదర్శించిన ప్రతి ఒక్కరికి వేదిక పైన ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్క మారు వీరందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ ఉన్నాము. సభా సరస్వతికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇందాకే విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. స్వాగతం సార్. అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులు ముందు వరుసలో కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ఆహ్వానం పలుకుతూ సభను మొదలుపెట్టే సమయం ఆసనమైంది కాబట్టి ముందుగా వేదికపైకి మన వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి విఎల్ ఇందిరా దత్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అలాగే మిస్ కవితా దత్ గారు ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫెడరేషన్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమతి నార్నే విజయలక్ష్మి గారు చైర్పర్సన్ ఫెడరేషన్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి నార్నే విజయలక్ష్మి గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీలక్ష్మి గారు జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మిస్టర్ వెంకట్ గారు, అలాగే మిస్టర్ హరీష్ యార్లగడ్డ గారు ఫౌండర్ మహాలక్ష్మి గ్రూప్, వీరందరినీ కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు ప్రజా శ్రేయస్సు కోరే ఎంతో నిబద్ధతతో ధైర్యంగా రాష్ట్రాన్ని రాష్ట్రంలోని ప్రజల్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు మన తెలుగు సమాఖ్య ఆహ్వానం పలుకుతున్నాము. కల్కే లియే అంటూ కల్కి లాంటి చిత్రాన్ని అంటే భవిష్యత్తులో రూపొందించిన చిత్రాన్ని సినీ భవిష్యత్తునే మార్చే విధంగా మనకి అందించినటువంటి సి అశ్విని దత్ గారికి మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఇప్పుడు ప్రజాసేవకు అంకితమైన నాయకులు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎమ్మెల్యే గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలుకుదాము. వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే గారు వేదికపైనే ఉన్నారా? నమస్కారం సార్. ఓకే. అలాగే ఇప్పుడు మన వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి ఇందిరా దత్ గారిని ఒక్కసారి ముందుకు వచ్చి మొమెంటో ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే వైస్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని శాలువాతో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము.
అలాగే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి చేతుల మీదుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి సత్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరినీ ఆశీస్సులు అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు శ్రీమతి విఎల్ ఇందిరాదత్ గారు ద్వైవార్షిక ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో భాగంగా ఈరోజు వెల్కమ్ స్పీచ్ని అందించడానికి గాను మన ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇందిరాదత్ గారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ వార్షిక అంతర్జాతీయ మహాసభల ముగింపు సమావేశానికి మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రపంచ తెలుగు సమాఖ్య ఘన స్వాగతం పలుకుతుంది. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా విచ్చేసిన చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ జి వివేకానంద్ గారికి శుభస్వాగతం పలుకుతున్నాం. ఈ 3 రోజుల మహాసభలకు మన దేశంలోని అనేక నగరాల నుండే కాక ఇతర దేశాల నుండి కూడా తెలుగువారు మన భాష మీద, మన సంస్కృతి మీద, మన ప్రేమానురాగాలతో ప్రతినిధులుగా వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మలేషియా నుండి సింగపూరు, తానా, ఆటా, నాటా, మనబడి, సిలికాంధ్ర, మొరీషియస్, సౌత్ ఆఫ్రికా, గల్ఫ్, ఖతార్, హాంకాంగ్ దేశాల నుండి తెలుగువారు రావడం తెలుగు జాతి సమైక్యతాభావం పట్ల వారి నిబద్ధతను తెలియజేస్తుంది. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ ముగింపు సమావేశానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. కార్యక్రమంలో పాల్గొంటున్న కవులు, కళాకారులు, ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యవర్గ సభ్యులకు, సమాఖ్య ప్రాంతీయ కమిటీ కార్యవర్గ సభ్యులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈ 3 రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జరిపిన చర్చలు, సమావేశాలు తెలుగు జాతి ప్రగతికి, ముఖ్యంగా యువతర పురోభివృద్ధికి దోహదపడగలవని భావిస్తున్నాము. 2 రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు కూడా ఎన్నో చక్కని కళా ప్రదర్శనలు ఇచ్చి తెలుగు సంస్కృతి, జానపద కళలు విశిష్టత తెలియజేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సారథ్యంలో పారిశ్రామిక ప్రగతి, వాణిజ్యాభివృద్ధి జరిగి తద్వారా తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి తెలుగువారి సామాజిక ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలని కోరుకుంటున్నాము. ఇటువంటి అంతర్జాతీయ మహాసభలు తెలుగు జాతి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడగలవని తెలియజేసుకుంటూ అందుకు తగిన ప్రోత్సాహ ప్రోద్బలాలను ముఖ్యమంత్రి గారు అందిస్తారని ఆశిస్తూ ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవ అతిథి శాసనసభ్యులు జి వివేకానంద గారికి, మహాసభల ప్రతినిధులకు, కళాకారులకు, మీడియా వారికి పేరు పేరున మరొక మారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ద్వైవార్షిక ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ఎంతో అద్భుతంగా ఇంత వైభవంగా జరగడానికి తోడ్పడినటువంటి ఎంతోమంది స్పాన్సర్స్ని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకుంటూ ఉన్నాము. శ్రీ శాఖమూరు శ్రీనివాస్ గారు, శ్రీ గుంటుపల్లి గాంధీ గారు, శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, డాక్టర్ వెలగపూడి లక్ష్మణ దత్ గారు, పృథ్వీ ఎసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ శ్రీమతి ఎస్ లక్ష్మీ సుమని గారు, అలాగే మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అలాగే శ్రీ సిడివి సుబ్బారావు గారు, భారత్ బయోటెక్, సంజయ్ గుప్తా బై తిబరుమాల్స్ జ్యువెలర్స్, అలాగే శ్రీ జ్యువెలర్స్, ఇన్కోలా క్రేన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, విజిఎన్ చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఫార్మోప్లాస్టిక్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రాన్యూల్స్ ట్రస్ట్, వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వీరందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరుపుకోవడానికి సహకరించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ తెలియజేసుకుందాము. అలాగే ఈ సందర్భంగా మనందరం ఖచ్చితంగా అభినందిస్తూ చెప్పుకోవాల్సిన పేర్లు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినటువంటి ఎంతో మంది తెలుగువారు ఇక్కడికి రావడం జరిగింది. దాంతో పాటుగా విదేశాల్లో తెలుగు బావుటాన్ని ఎగరవేసి అక్కడ సెటిల్ అయ్యి మనకి ఇక్కడ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో తోడ్పడినటువంటి విదేశీ అసోసియేషన్స్కి సంబంధించిన వారిని కూడా ఈ సందర్భంగా తలుచుకుందాము. మనబడి సిలికాన్ మిస్టర్ రాజు చామర్తి గారు. ఒక్కసారి నేను చదివిన పేర్లు కొంచెం నిలబడి అభివాదం చేస్తే అందరికీ కనిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఉన్న చోటు నుంచే నిలబడి మనబడి సిలికాన్ గారు కొంచెం నిలబడి నమస్కారం చెప్తే మాకు కనిపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ముందుగానే కొంచెం ఇక్కడికే వచ్చి నించోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ తానా మిస్టర్ నిరంజన్ శృంగవరపు గారు, నిరంజన్ గారు థ్యాంక్ యూ అండి. అలాగే సెక్రటరీ ఆఫ్ నాటా మిస్టర్ ఈమాని శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ మలేషియా డాక్టర్ వెంకట్ ప్రతాప్ గారు. మలేషియా నుండి ఏకంగా 120 మంది రావడం జరిగింది ఈ కార్యక్రమానికి. మీ అందరి ఎనర్జీ చాలా చాలా తోడ్పడింది. థ్యాంక్ యూ. అలాగే డాక్టర్ అచ్చయ్య కుమార్ రావు గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా. ఈరోజు వేదిక పైన వేదిక కింద మలేషియా సౌండ్ బాగా వినిపిస్తోంది. అలాగే సెక్రటరీ ఆంధ్ర మహాసభ సౌత్ ఆఫ్రికా మిస్టర్ దినేష్ నాయుడు గారు, అలాగే సింగపూర్ తెలుగు సమాజం మిస్టర్ జ్యోతిశ్వర్ రెడ్డి గారు, మా గల్ఫ్ మిస్టర్ శ్రీకాంత్ చిట్టరువు గారు, ఖతార్ ఆంధ్ర కళావేదిక ప్రెసిడెంట్ మిస్టర్ వెంకప్ప భాగవతుల గారు, ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ యూనియన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ గవర్నమెంట్ ఆఫ్ మారిషస్ మిస్టర్ రామస్వామి అపాడు గారు, ప్రెసిడెంట్ ఆఫ్ హాంకాంగ్ తెలుగు సమాఖ్య మిస్ జయా పీసపాటి గారు, అలాగే మారిషస్ తెలుగు మహాసభ మిస్టర్ నారాయణ స్వామి సన్యాసి గారు, అలాగే ప్రొఫెసర్ బివిఆర్ చౌదరి గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ తెలుగు సమాజం, అలాగే బర్మా రిప్రజెంటేటివ్ మిస్టర్ లడ్డా సత్యనారాయణ గారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ మిస్టర్ విశ్వేశ్వర్ రెడ్డి గారు, అలాగే సివి సుబ్బారావు గారు, తెలుగు టైమ్స్ యుఎస్ఏ సివి సుబ్బారావు గారు, అలాగే గారపాటి ప్రసాద్ గారు, ఇండియన్ రిప్రజెంటేటివ్ తానా గారపాటి ప్రసాద్ గారు, అలాగే దీపక్ ఎల్లాప్రగడ గారు, తెలుగు అసోసియేషన్ ఆస్ట్రేలియా దీపక్ ఎల్లాప్రగడ గారు. వీరందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టుగా ఎక్కడ ఉన్నత స్థాయిలకి ఎదిగినా కూడా వారి రూట్స్ని మర్చిపోకుండా వారు పుట్టిన మట్టికి వారి భూమికి రుణం తీర్చుకుంటూ ఇక్కడ ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ని సంతరించుకున్నారు అని చెప్పాలి మన తెలుగు రాష్ట్రాలలో. మీ అందరినీ మరొక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందిస్తూ కార్యక్రమంలో తదుపరిగా ఇవాళ మన ప్రపంచ సమాఖ్య తెలుగు మహాసభల్లో భాగంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఎంతో అభిమాన సినీ నటీనటులు ఉన్నారు. అలాగే మా నిర్మాత అశ్విని దత్ గారు ఉన్నారు. వారందరికీ కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చిరు సత్కారం ఇప్పుడు జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ సాయి కుమార్ గారిని ముందుగా
సత్కారం అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ సాయి కుమార్ గారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం అందుకుంటారు. మనందరికీ తెలుసు సాయి కుమార్ గారు అంటే ఆయన గళం గుర్తొస్తుంది, గంభీరమైన గాత్రంతో ఆయన చెప్పిన ఎన్నో డైలాగులు గుర్తొస్తాయి. ఆయనకి తెరపై కనపడినా వినపడినా నవరసాలని పండించడం బాగా అలవాటు అనే చెప్పాలి. మన తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణమైనటువంటి సాయి కుమార్ గారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ తదుపరి శ్రీ మురళీమోహన్ గారిని సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అశ్విని దత్ గారు ఒక దార్శనికుడు, ఒక మార్గదర్శి. సాయి కుమార్ గారు ఆయన గాత్రం, ఆయన శక్తి, సంభాషణలు వారి ఆయుధం, ఆయన నటన ఒక ఆభరణం. వారు డైలాగ్ కింగ్, అసామాన్య డబ్బింగ్ ఆర్టిస్ట్, గొప్ప నటుడు సాయి కుమార్ గారు. శ్రీమతి జయసుధ గారిని ఇప్పుడు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆక్. శ్రీమతి జయప్రద గారిని ఇప్పుడు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం, సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతూ ఒక్కసారి గట్టిగా చప్పట్లండి. మనందరికీ ఎంతో ఇష్టమైన మన అభిమాన నటీమణులు, నటులు ఇవాళ ఈ వేదిక పైన అలంకరించడం నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ తరగని అందం, తరగని ఛామ్తో ఈరోజు కూడా మన ముందుకు వచ్చారు. ఇప్పుడు శ్రీ అశ్విని దత్ గారిని సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతూ అలాగే ఇప్పుడు మా స్పాన్సరర్స్ లో ఒకరైన సిడివి సుబ్బారావు గారిని వేదికపైకి వచ్చి చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎండి ప్రకాష్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్కసారి మా అవార్డీస్ అందరినీ కూడా స్టేజ్ మధ్యలోకి వెళ్తే ఒక ఫోటో ఆప్ కోసం నిలబడవలసిందిగా కోరుతున్నాము. అలాగే విష్ణువర్ధన్ ఇందూరి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. విబ్రీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి విష్ణువర్ధన్ ఇందూరి గారు వేదికపైకి విచ్చేసి సన్మానం అందుకోవాల్సిందిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యమంత్రి గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అందరూ కూడా కూర్చోండి. అయితే ఇప్పుడు అవార్డీస్ అందరూ మన కోసం ఒక్క నిమిషమైనా మాట్లాడితే బాగుంటుంది అని అందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. కాబట్టి వాళ్ళని
రిక్వెస్ట్ చేస్తూ దానికంటే ముందు ఒక్క ఏవి వారికి సంబంధించిన ఏవి చూస్తే బాగుంటుంది. కెన్ వి హ్యావ్ ద ఏవి ప్లీజ్? సాయి కుమార్ గారు, ఆయన గాత్రం ఆయన శక్తి, సంభాషణలు వారి ఆయుధం, ఆయన నటన ఒక ఆభరణం. వారు డైలాగ్ కింగ్, అసామాన్య డబ్బింగ్ ఆర్టిస్ట్, గొప్ప నటుడు సాయి కుమార్ గారు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. అత్యంత ఐకానిక్ పాత్రలకు ప్రాణం పోసిన వారి గాత్రం అభినందనీయం. సాయి కుమార్ గారి ప్రయాణం ప్రతిభకు నిదర్శనం. భావోద్వేగాలతో కూడిన వారి గళం ఆయనకే ప్రత్యేకమైన బ్రాండ్ గా నిలిచింది. చిత్ర పరిశ్రమకు వారు చేసిన కృషికి నిదర్శనంగా, వారిపై గౌరవానికి ప్రతీకగా, ప్రేమ పూర్తిగా వారిని సత్కరించుకుంటుంది ప్రపంచ తెలుగు సమాఖ్య. అవార్డీస్ అందరికీ ఈ సందర్భంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో భాగంగా మనం ఒక అద్భుతమైన పుస్తకాన్ని లాంచ్ చేసుకోవడం జరుగుతోంది. తెలుగుదనం తెలుగు ధనం అనే పుస్తకం. మరి దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు మనకు తెలియజేయడం కోసం శ్రీమతి నార్నే విజయలక్ష్మి గారు, ద చైర్పర్సన్ ఆఫ్ ద ఫెడరేషన్, మాట్లాడవలసిందిగా కోరుతూ నార్నే విజయలక్ష్మి గారికి ఆహ్వానం పలుకుతున్నాము. మ్యామ్. సభా సరస్వతికి వందనం. మన ముఖ్య అతిథి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేక అతిథి శాసనసభ్యులు శ్రీ జి వివేకానంద గారికి, ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరా దత్ గారికి, ఇక్కడ సమావేశమైన చిత్ర ప్రముఖులందరూ అందరికీ, శ్రీమతి కవితా దత్ గారికి, శ్రీ ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీ శ్రీలక్ష్మి గారికి, శ్రీ వెంకట్ గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ సమావేశమైన వారి అందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాను. అందరూ ఓపికగా కూర్చుని అన్ని చూసి ఆనందిస్తున్నందుకు సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తున్న సమాఖ్య ప్రత్యేక పుస్తకం తెలుగుదనం తెలుగు ధనం. ఎందుకు తలపెట్టామో అందరికీ వివరించమని చెప్పారు. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాద పలుకగ నేల అన్న బమ్మెర పోతన గారికి అంజలి ఘటిస్తూ ఈ పుస్తకం గురించి 4 పలుకులతో మీకు తెలుపుతున్నాను. మామూలుగా అన్ని సమావేశాలకు ప్రకటనలు, లోగోలు, వ్యాసాలు కలిపి అందరి ఆర్థిక సహకారంతో ఒక సోవనీర్ వేస్తుంటారు. దానితో పాటు ఈసారి తెలుగు భాష చరిత్ర, తెలుగువారి సంస్కృతి, కళా విశేషాలు వంటివి అన్నీ తెలిపేలా ఒక ప్రత్యేక పుస్తకం వేస్తే బాగుంటుందని, అది ఎప్పటికీ అందరూ భద్రపరుచుకునేలా ఉండాలన్న ఆలోచన వచ్చి ఈ ప్రయత్నాన్ని తలపెట్టాం. అందుకు వెంటనే అంగీకరించిన శ్రీమతి ఇందిరా దత్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు తెలుగువారు అందరినీ కలుపుకొని సమాచారం సేకరించాలని తలపెట్టాం. అది ఒక మహాయజ్ఞం. ఎంతోమంది నిపుణులను సంప్రదించి అన్ని రంగాలలో మన వేలాది సంవత్సరాల వివరాలన్నీ సేకరించాలంటే చాలా సమయం కావాలి. మాకు ఉన్న కొద్ది సమయంలో అది సాధ్యపడదు. కాబట్టి ఒక్కొక్క రంగంలో నిష్ణాతులను సంప్రదించి కొన్నిటితో మొదటి ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని చేయాలని అనుకొని ఈ బాధ్యత చేపట్టాము. ఇందులో తాళపత్ర గ్రంథాలు మొదలుకొని తెలుగు భాషకు ప్రత్యేకమైన పద్య రచనలు, భాష చరిత్ర, కళారూపాలు, ఆచార వ్యవహారాలు వంటివి వీలైనంత పొందుపరచాలని ప్రయత్నం మొదలుపెట్టాం. కేవలం వ్యాసాలే కాకుండా మధ్యలో ప్రస్తుత ప్రముఖ చిత్రకారుల చిత్రాలను కూడా చేరిస్తే అందంగా ఉంటుందని భావించాం. ప్రతి వ్యాసం చిత్రంతో పాటు వారి వారి చిత్రం
చిన్న పరిచయ వాక్యం కూడా జోడించాము. సమావేశం తరువాత ఈ విలువైన పుస్తకాన్ని అందరూ తీసుకొని భద్రపరుచుకుంటారని ఆశిస్తున్నాము. ఇందు మూలాన పెద్దలు చెప్పినట్లు మన తెలుగు భాష శ్వాస ఆగిపోకుండా ఉండాలని ఆశిస్తున్నాం. అడిగిన వెంటనే శ్రీ పరుచూరి నరేంద్ర గారు ఈ పుస్తక ప్రచురణకు ప్రోత్సాహం ఇవ్వడంతో ముందడుగు వేశాము. వారికి చాలా ఆలస్యంగా అందించినా కూడా అందంగా ముద్రించి ఇచ్చిన ప్రగతి ప్రింటర్స్ వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సమయాభావం వలన ఎక్కువ మందిని సంప్రదింపలేకపోయినా వీలైనంత మందిని అభ్యర్థించి వారి వ్యాసాలను చిత్రాలను పంపించమని కోరాము. అడిగిన వెంటనే వ్యాసాలు చిత్రాలు అందజేసి ఈ కార్యాన్ని సాఫల్యం చేయడానికి సహకరించిన రచయితలకు చిత్రకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా శతాధిక వృద్ధులైన కూడా మన పురాతన చీరాల ఇక్కట్ వస్త్రాల ఎగుమతి గురించి చక్కటి వ్యాసం అందించిన ప్రముఖ ఆర్ట్ హిస్టారియన్ పద్మశ్రీ జగదీష్ మిట్టల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వ్యాస సేకరణ కేవలం డాక్టర్ శశికళ గారు, డాక్టర్ భార్గవి గారు, శ్రీ పివి సాయి గారు ఈ ముగ్గురు కృషి వల్లనే సాధ్యపడింది. చిత్రసేకరణ బాధ్యత అంతా శ్రీ అర్జున్ గారు తీసుకొని సమయానికి అన్ని అందేలాగా చేశారు. డాక్టర్ సగిలి సుధారాణి గారు వారి అనుభవంతో అన్నీ సరిచూసి సలహాలనిచ్చి 15 రోజుల పైన వారి విలువైన సమయాన్ని కేటాయించి తోడుగా నిలిచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. డాక్టర్ శ్రీ రంగాచార్య గారు తక్కువ వ్యవధిలో అచ్చుతప్పులు దిద్ది ఇచ్చినందుకు వారికి వందనం. ఎంత చూసి చేసినా ఎక్కడైనా తప్పులు జరిగి ఉండవచ్చు, అందుకు మన్నించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నేను చేసిన పని కేవలం ఒక సాంకేతిక తపాలా మనిషి పని మాత్రమే. నాకెంతో ప్రియమైన తెలుగు భాషకు ఈ చిన్న సేవ చేయటం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. కానీ ఈ ప్రయత్నంలో ఎంతో మంది అనుభవజ్ఞుల పరిచయం లభించడం నా అదృష్టం. ఈ పుస్తకంలోని విషయాలు తెలుగు భాషాభిమానులకు, తెలుగు వారందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. దీని వలన వచ్చిన ఆదాయం సమాఖ్య తలపెట్టే ఉచిత తెలుగు భాష ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించబడుతుంది. ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న మనవి, తెలుగు భాష ముందుకు పోవాలంటే ఇంట్లోనే కాక బడిలో గట్టి పునాది పడాలి. పిల్లల్లో ఈ కక్షలు కార్పణ్యాలు తగ్గి మంచి దారిలోకి మళ్లించేలా మనకున్న విలువైన శతకాలు, నీతి కథలు కనీసం వారానికి ఒకసారి 2 గంటలు నేర్పేలా, అందులో వారికి పోటీలు నిర్వహించి ఉత్సాహపరిచేలా చర్యలు తీసుకుంటే ఇది తప్పక సాధ్యపడుతుందని మా విశ్వాసం. ఈ సమాఖ్య వేదికపై మాట్లాడిన కొంతమంది ప్రముఖులు చెప్పినట్లుగా పెద్ద బాల శిక్ష ప్రస్తుత తరాలకు సరిపడేలా సవరించి బడిలో ప్రవేశపెడితే బాగుంటుందేమో చూడమని కోరుకుంటున్నాం. సిలికానాంధ్ర సంస్థ అమెరికాలో మొదలుపెట్టి ఇతర దేశాల్లో కూడా నడుపుతున్న మనబడి కార్యక్రమాలు తెలుగు భాష అభివృద్ధికి చాలా సహాయపడుతున్నాయి. అలాగే నూతన సాంకేతిక పద్ధతులతో కొన్ని ఆటలు, మన తెలుగు భాష గురించిన పోటీలు వంటివి కూడా లిపి సంస్థ లాంటి కొందరు చేస్తున్నారు. ఇటువంటివి కూడా ప్రాథమిక విద్యలో చేరిస్తే సహాయపడుతుందని మనవి. గత సంవత్సరంలో మా సమాఖ్య డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారి ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహించాం. తర్వాత పోటీల్లో 10 మంది పైగా బహుమతులు గెలుచుకున్నారు. వారానికి ఒకసారి చేనేతే కట్టాలన్న నినాదంలాగా వారానికి ఒకసారి కార్యాలయాల్లో అందరూ తెలుగే మాట్లాడాలని నియమం ఉంటే ఇందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నాం. ఇందుకు మీరు తగిన చర్యలు తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఏదన్నా పరిధిని మించి మాట్లాడితే క్షమించాలని కోరుకుంటున్నాను. ఆఖరుగా గత దశాబ్దంలో దివికేగిన తెలుగు దిగ్గజాలు ఎందరో. పత్రికా రంగంలో సంచలనం సృష్టించి తెలుగు భాషా ప్రాచుర్యంలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీ రామోజీరావు గారు, అందరినీ తన గానమాధుర్యంతో ఆబాల గోపాలాన్ని అలరించిన శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రజా కవి శ్రీ గద్దర్ గారు, నాట్య గురువులు డాక్టర్ శ్రీ శోభానాయుడు, డాక్టర్ శ్రీ యామిని కృష్ణమూర్తి గారు, ఎందరో ఇంకెందరో. అందరికీ మనందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి తోడ్పడిన ప్రపంచ తెలుగు సమాఖ్య సహచరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడు తెలుగు ధనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం, ఇందులో భాగం పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిస్టర్ పరుచూరి నరేంద్ర గారు, చైర్మన్ ఆఫ్ ప్రగతి ప్రింటర్స్, వేదిక పైకి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. తెలుగు ధనం పుస్తకావిష్కరణ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడు జరుగుతుంది. ధన్యవాదాలండి. అందరినీ ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుకుంటూ తదుపరి మనం కోర్స్ మన ఎమ్మెల్యే గారు శ్రీ వివేక్ వెంకటస్వామి గారి మాటలు వినే ముందు హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఒక్కసారి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారి గురించి ఒక 2 వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుతూ శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. మన ప్రీతమ నేత, మాస్ మహారాజు, మాస్ లీడర్, టార్చ్ బేరర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. సార్, మా మనవరాలు మీరు సీఎం అవ్వకముందులో ఒక 2 months బిఫోర్ షీ వాజ్ బోర్న్, హర్ నేమ్ ఇస్ రేవా. సో ప్రియంప్ట్ చేశాం. అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, నా స్నేహితుడు ఇవాళ ఇక్కడికి విశిష్ట అతిథిగా వచ్చిన డాక్టర్ జి వివేకానంద వెంకటస్వామి గారికి మీ అందరికీ కొంచెం పరిచయం చేద్దామని కొన్ని వాక్యాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. వారు ఒక నాయకుడే కాదు, ఒక పారిశ్రామికవేత్త. మేము ఆయన్ని రిబెల్ లీడర్ అని పిలుస్తాం. తండ్రి దివంగత శ్రీ కాకా వెంకటస్వామి గారి చిన్న కుమారుడు. ఆయన ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే, గతంలో పెద్దపల్లి ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS పూర్తి చేసుకున్నారు. తండ్రి ఆదేశాల మేరకు బిజినెస్ రంగంలోకి ఆయన డాక్టర్గిరి వదిలేసి బిజినెస్ రంగంలోకి చేరారు. ఆయన విశాఖ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజున అది 2000 కోట్లు టర్నోవర్ చేస్తూ 12 రాష్ట్రాల్లో 5000 పైగా ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 20,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి వారి సతీమణి సరోజా గారు, షీ హాస్ టేకెన్ ద రైల్స్. హీ వాజ్ ఆల్సో ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, అంటే ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కలిపి ఒక అసోసియేషన్ ఉంది మాకు. ఇట్ ఈస్ కాల్డ్ CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. దానికి 2006-2007లో చైర్మన్గా చేశారు. ఆయన మా అందరికీ ఒక స్ఫూర్తి, ఇండస్ట్రీస్లందరికీ. నేను చిన్న కథ చెప్తాను. ఫ్లైట్లో మేము ఇదివరకు అప్పుడు ఓన్లీ ఇండియన్ ఎయిర్లైన్స్ ఉండేది. ఇండియన్ ఎయిర్లైన్స్లో వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ఫస్ట్ సీట్లో కూర్చునేవాడు, మా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మేము అంతా అటు ఇటు తిరుగుతా ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఆ 2 గంటలు ఏదో టైం స్పెండ్ చేసేవాళ్ళం. కానీ ఆయన మట్టుకు ఎప్పుడు ఆయన వర్క్ దాని మీద డెడికేటెడ్గా ఉండేవాడు. సడన్గా కాకా గారి అస్తమయం తర్వాత ఆయన పాలిటిక్స్లోకి రావాల్సి వచ్చింది. తర్వాత సబ్సిక్వెంట్గా ఆయన
V6 ఛానల్ని స్టార్ట్ చేశారు. తెలంగాణలో ప్రతిరోజు 2 కోట్ల మంది V6ని చూస్తూ ఉంటారు. అది ఒక ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్స్ ఇన్ తెలంగాణ ఏరియా. వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీలో చైర్మన్గా ఉన్నారు. అది వాళ్ళ నాన్నగారు కాకా గారు 50 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. దాని వారి సతీమణి పిల్లలు కంటిన్యూ చేస్తున్నారు. అదేవిధంగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కింద చాలామంది బీద విద్యార్థులకి సొసైటీలో కూడా దరిదాపు హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ చారిటీ చేశారు. ఆయనకి స్పోర్ట్స్ అన్నా కూడా బాగా ఇష్టం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ హైదరాబాద్ క్రికెట్ స్టేడియం 40,000 మంది ఉండే ఇప్పుడంతా మనకి క్రికెట్ మ్యాచెస్ అవుతుంది వారి ప్రోద్బలమే. వారు దాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ వివేక్ వెంకట స్వామి గారు టు కైండ్లీ అడ్రస్ ద గ్యాదరింగ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ హరీష్ for the kind good words, although I may not be deserving so much, but however World Telugu Federation President Indira Dutt gariki ఇంకా ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వరల్డ్ తెలుగు ఫెడరేషన్ కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా నమస్కారములు. నేను ఒక 20-25 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఇందిరా దత్ గారు ఈ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ద్వారా ఎవ్రీ 2 ఇయర్స్ ఒక కార్యక్రమం పెట్టుకొని ఈ తెలుగుని ఎట్లా ప్రోత్సహించాలని చెప్పి, తెలుగు లాంగ్వేజ్ తెలుగు కల్చర్ని ప్రోత్సహించాలని చెప్పి ఇప్పుడు కూడా ఇన్వైట్ చేస్తూ ఉండేవారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఏదో ఒకసారి అటెండ్ చేయాలని చెప్పి. సో ఐఎమ్ లక్కీ టుడే ముఖ్యమంత్రి గారిని అకంపెనీ చేయడము, ఈ కార్యక్రమంకి రావడము, ఇంకా ప్రత్యేకంగా మీరు ఇంత ఓల్డ్ ఏజ్లో కూడా తెలుగుని ప్రమోట్ చేయడానికి ఇంత శ్రమ పడుతున్నారంటే మీకు నిజంగానే కంగ్రాచులేషన్స్ చెప్పాలి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. దే బేసికలీ ఇంగ్లీష్ మీడియం. తెలుగు అసలు నేర్చుకోలేదు ఆ రోజులలో. ఇప్పుడు కూడా నేను అనుకునేవాడిని తెలుగు నాకు అవసరం లేదని అనుకునేవాడిని. కానీ సడన్లీ పాలిటిక్స్లో వచ్చినప్పుడు ఐ హ్యాడ్ టు స్పీక్ తెలుగు. సో అప్పుడే తెలుగు నేర్చుకోవడం జరిగింది. తర్వాత హరీష్ చెప్పినట్టు తెలంగాణలో ఒక మీడియా హౌస్ పెట్టాలని అప్పుడు V6 న్యూస్ ఛానల్ ప్రారంభించిన తర్వాత వెలుగు న్యూస్ పేపర్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. సో ఐ వాజ్ ఫోర్స్ టు లెర్న్ మోర్ తెలుగు. సో అప్పుడే తెలుగు ఇంపార్టెన్స్ ఏముందో అప్పుడు అర్థమైంది. అందుగురించి ఇప్పుడు మా గ్రాండ్ చిల్డ్రన్ని కూడా ఫస్ట్ తెలుగు మీరు నేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళందరికీ తెలుగు నేర్పించడం జరుగుతుంది. సో నేను 12 స్టేట్స్లో ఈ ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా ఒక తెలుగు లింక్ దొరికేదన్నమాట. చాలా చోట్ల తెలుగు ప్రజలు ఉన్నారు. వారు వచ్చి సరే మీరు కొత్త రాష్ట్రానికి వచ్చారు, మీకు హెల్ప్ చేస్తామని చెప్పి అన్ని చోట్ల కూడా తెలుగు వారు వచ్చి నాకు చాలాసార్లు హెల్ప్ చేయడం జరిగింది. వారు అప్పుడు కూడా గుర్తు చేసుకునేవారు, అరే రూట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మాది, మేము మా రూట్స్ని కూడా కనెక్షన్ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకునేవారు. ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని 1 ఇయర్లో ఈ అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నారు. వారు అలాగే ఈ ప్రాంతంలో ఈ తెలంగాణలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని చెప్పి కూడా వారు ప్రోత్సహిస్తున్నారు. ఏ రాష్ట్రంలో చేయని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన రాష్ట్రంలో ప్రారంభించారు. దీని ద్వారా చాలా చోట్ల కూడా ఇండియాలో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాకు స్కిల్ లేబర్ దొరకదు, స్కిల్ స్టాఫ్ దొరకరు అని చెప్పి అన్ని చోట్ల చెప్తూ ఉంటారు. మా సిఐ మీటింగ్స్లో కూడా వారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. చాలామంది వస్తున్నారు. వారు డెఫినెట్లీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. ఈరోజు చాలామంది తెలుగువారు వచ్చారు. మీరు కూడా తెలంగాణలో మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి వరల్డ్ తెలుగు ఫెడరేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా వారికి కృతజ్ఞతలు చెప్తూ వారికి అభినందనలు చెప్తూ, ఎందుకంటే ఈ పట్టుదలతోని ఈ కార్యక్రమం ఎవ్రీ 2 ఇయర్స్ వారు
కండక్ట్ చేస్తున్నారు. అందరు కమిటీ మెంబర్స్కి కూడా కంగ్రాచులేట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. అలాగే ఇవాళ మనం అందరం ఎదురు చూస్తున్న విధంగా మన ద్వైవార్షిక ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో భాగంగా మనందరికీ కూడా ఆయన గురించి బాగా తెలుసు. ఇన్ని నెలల్లో ఆయన ధైర్యం ఏంటో మనందరికీ తెలుసు, ఆయన నిబద్ధత ఏంటో మనందరికీ తెలుసు. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, ధైర్యానికి ప్రతిరూపంగా నిలుస్తూ, నిజాయితీతో కూడిన పాలనను రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి అందిస్తున్న మన ఆత్మీయ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా సగౌరవంగా కోరుకుంటున్నాం. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిర్వహించి ఈ కార్యక్రమానికి నాతో పాటు శాసనసభ్యులు వివేక్ గారిని, ఇతర సినిమా ప్రముఖులను, పారిశ్రామిక ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం తరఫున ఇక్కడికి విచ్చేసిన వివిధ రాష్ట్రాల, వివిధ దేశాల ప్రతినిధులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. ఈ సంస్థ 3 దశాబ్దాల క్రితం పెద్దలు అన్నగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభమై తెలుగు భాషను, భావాన్ని, తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడే విధంగా మనందరికీ ఆత్మగౌరవాన్ని పెంపొందించిన నందమూరి తారక రామారావు గారి చేతుల మీద ప్రారంభించిన ఈ సంస్థ నిజంగానే గొప్ప సంస్థ. మొదటి సమావేశం హైదరాబాద్ నగరంలో జరిగితే మళ్ళీ 12వ సమావేశం హైదరాబాద్ నగరంలో జరగడం చాలా సంతోషకరం, ఆనందదాయకం. ఈరోజు మొదటి తరం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు నివాస ప్రాంతాలను మార్చుకున్న వాళ్ళకి ఇక్కడున్న మూలాలతో పరిచయాలు ఉన్నాయి. కానీ 3-4 తరాల ముందు మలేషియా లాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఈరోజు క్రమంగా వాళ్ళ బంధము, అనుబంధం సన్నగిల్లుతూ వస్తున్న సందర్భంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 3-4 తరాల ముందు ఇతర దేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మనందరం కలుసుకొని మనందరం ఆలోచన చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఈరోజు దేశంలోనే అత్యధిక ప్రజలు మాట్లాడే 2వ భాషగా తెలుగు భాష ఉన్నది. హిందీ మొదటి స్థానంలో ఉంటే చాలామందికి గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది తెలుగు భాష 2వ భాష. దాదాపుగా 18 కోట్ల పైచిలకు తెలుగు ప్రజలు వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో ఉన్న ఈ దేశ రాజకీయాల మీద ఆ స్థాయిలో మనం ప్రభావితం చూపించలేకపోతున్నాము. దీనికి గల కారణాలను మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి ప్రపంచ దేశాల ముందు సాంకేతిక నైపుణ్యాన్ని దేశానికి అందించిన తర్వాత
నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కంప్యూటర్ యుగాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఈ నగరంలో ఐటీని వేగంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిగా, ఒక రిఫార్మిస్ట్గా వారు నిర్ణయాలు తీసుకోవడంతో ఈరోజు ఈ ప్రాంతం అంతా అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మనకు అవకాశాలను కల్పిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు నడపడానికి ఉపయోగపడ్డది. అదేవిధంగా కొనసాగింపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ ఫార్మా ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటినీ కొనసాగించి ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో ఈరోజు హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 65% ఇక్కడి నుంచే ఈ ఆదాయం వస్తుందంటే ఆనాటి ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం. ఇదే కాదు, దేశ రాజకీయాలలో ఆనాడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, నందమూరి తారక రామారావు గారు చూపించిన ప్రభావం, వారు పోషించిన పాత్ర, ఆ తర్వాతి తరంలో కాకా వెంకటస్వామి గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, రెండో తరంలో వాళ్ళు జాతీయ రాజకీయాలలో వాళ్ళ ప్రభావాన్ని చూపించారు. 2-3 తరాలకు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభావాన్ని చూపించిన ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే జాతీయ రాజకీయాలలో తెలుగు వారి పాత్ర సన్నగిల్లిందని చెప్పి మనం ఈ వేదిక మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు, ఉత్తమ పార్లమెంటేరియన్గా జైపాల్ రెడ్డి గారు రాణించిన సందర్భాల నుంచి చట్టసభలలో తెలుగు వాళ్ళు మాట్లాడతారా ఎవరైనా చూద్దాము అని ఎదురు చూసే పరిస్థితులు ఈరోజు మనకు దాపురించినాయి. ఈరోజు ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో ప్రధానంగా మన కోవిడ్ వచ్చిన సందర్భంలో మన యొక్క ప్రాధాన్యత ప్రపంచానికే తెలిసింది. ఈరోజు బల్క్ డ్రగ్స్ రంగంలో దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్ 35% మన హైదరాబాద్ నగరం నుంచే మన తెలుగు వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు అంటే ఇది గొప్ప గర్వకారణం మనకందరికీ. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొంచెం కొంచెంగా మనము మన యొక్క ఉనికిని, మనుగడను, మన భాషను, మన సాంప్రదాయాలను మనం కోల్పోతున్నామేమో అనే అనుమానం కలిగించే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే ఇలాంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకునే విధంగా, బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా మనం విధి విధానాలను ఖరారు చేసుకోవాలి. ఈరోజు సినిమా రంగంలో తెలుగు వాళ్ళు ఈ మధ్యకాలంలో దేశ సినిమా రంగాన్నే కాదు హాలీవుడ్తో పోటీ పడే విధంగా మన వాళ్ళు రాణిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మనం మిగతా వాళ్ళకంటే ముందు భాగంలో ఉండి తెలుగు సినిమా రంగం ఈరోజు చాలామందికి దేశంలో ఆదర్శంగా నిలబడ్డది. ఏది ఏమైనా రాజకీయాలు, ఆర్థికపరమైన రంగము, సినీ పరిశ్రమ వీటన్నిట్లలో రాణించాలి అని అంటే మీరు నాలెడ్జ్ కోసం ఏ భాషనైనా నేర్చుకోండి. కానీ మాట్లాడేటప్పుడు మన భాషలోనే మాట్లాడుకోవడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుందని నేను భావిస్తున్నా. నేర్చుకున్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ మాతృభాషలో మాట్లాడడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుంది అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు మనం అందరం ఎక్కడ, ఏ దేశంలో, గతంలో ఒక నానుడు ఉండేది, ఎక్కడికి వెళ్ళినా ఒక మలయాళీ ఉంటాడు అని. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా కూడా అక్కడ మలయాళీ టీ అమ్ముతూనో ఏదో ఒకటి కనిపిస్తాడని. ఈరోజు మలయాళీలతో పోటీ పడే విధంగా మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎవరో ఒకరు మన వాళ్ళు కనిపిస్తుండ్రు. వాళ్ళు కల్పించినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది. ఓహో, మన వాళ్ళు ఇక్కడ కూడా రాణించిండ్రా అని. పోయిన సంవత్సరం ముఖ్యమంత్రిగా అమెరికా నేను పర్యటన చేసినప్పుడు సిలికాన్ వ్యాలీ నుంచి వివిధ ప్రాంతాలలో తెలుగు వాళ్ళను చూసినప్పుడు గర్వంగా, గొప్పగా ఒక గొప్ప అనుభూతి కలిగింది. మన వాళ్ళు ఇంత గొప్పగా రాణించిండ్రు అని. ఈరోజు మరి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పోయినా, వెస్ట్ బెంగాల్
ఎన్నికల ప్రచారంలో పోయినా ఏ రాష్ట్రానికి పోయినా మన వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా మీ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు ప్రచారానికి రావాలి అని మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో మన వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మనం వెళ్ళడమే కాదు, ఆ ప్రాంతంలో రాణించిన మన వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ రాష్ట్రానికి నేను సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరం విశ్వ నగరంగా రాణిస్తుంది, విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కృష్ణా గోదావరి జలాలను తాగునీటి సమస్యను పరిష్కరించడానికే కాకుండా హైదరాబాదు నగరంలో ప్రజల రవాణా సౌకర్యాలు పెంచుకోవడానికి మెట్రో రైలు విస్తరణతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు వరంగల్, అదేవిధంగా రామగుండం, ఆదిలాబాద్, అదేవిధంగా భద్రాచలంలో కూడా ఎయిర్పోర్ట్లను నూతనంగా ఏర్పాటు చేయాలి, రవాణా సౌకర్యాలు పెంచాలి. అదేవిధంగా బందర్ పోర్టుకు ఒక డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేని వేయడమే కాకుండా ఒక డ్రై పోర్టును తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలి. అదేవిధంగా ఆనాడు తీసుకొచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి పనికొచ్చింది. ఆ స్ఫూర్తితో ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ 369 కిలోమీటర్లతో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని 60% అర్బనైజ్డ్ చేసే విధంగా పట్టణీకరణ చేయడమే కాకుండా పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన ఏర్పాట్లను చేయడానికి ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ని వేయడమే కాకుండా ఈరోజు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన అన్ని నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే కాదు, హైదరాబాద్ నగరాన్ని కులీ కుతుబ్ షాహీ నిజాములు నిర్మిస్తే, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్సు నిజాం నిర్మిస్తే, సైబరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు నిర్మిస్తే, ఈరోజు 4th సిటీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ పక్కన ఒక ఫ్యూచర్ సిటీని దాదాపుగా 30,000 ఎకరాలలో ఒక నూతన నగరాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఫ్యూచర్ సిటీలో అన్ని రకాల పరిశ్రమలతో పాటు, పరిశ్రమలే కాకుండా అన్ని రకాల సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఒక న్యూయార్కో, టోక్యోనో ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం. చాలామంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని. నేను ఒక మాట చెప్పదలుచుకున్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినాము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ 2 రాష్ట్రాలు రాణిస్తాయని, ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చర్చలతో పరిష్కారం అవుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా? ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత మనకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా. అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాకు సంతోషం అనిపించింది. ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారి విధి విధానాలతో ప్రజా ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తే ఇందిరా దత్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సారూప్యత యాదృచ్ఛికం అయినా నాకు మనసుకు ఆనందాన్ని కలిగించింది ఇందిరమ్మ అనే పేరు వినడంతో. ఈ సారూప్యత విధానాలలో, ఆలోచనలో వైరుధ్యాలు ఉన్నా మనల్ని ప్రోత్సహించడంలో తప్పకుండా ఇవన్నీ ఉపయోగపడతాయని నేను భావిస్తున్నా. అందుకే మిత్రులారా, హైదరాబాదు నగరం ఈరోజు ఈ దేశంలో ఉండే మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నైతో కాదు, ప్రపంచ దేశాలలో ఉండే గొప్ప నగరాలతో పోటీ పడదలుచుకున్నాం. నా దగ్గర అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఐటీ పరిశ్రమలు ఉన్నాయి, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి, ఐఎస్బి ఉంది, IIIT ఉంది. ఇట్లాంటి అద్భుతమైన సంస్థలు ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన పారిశ్రామికీకరణ జరుగుతుంది. వీటన్నిటినీ ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమైన ప్రణాళికలు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తో 2050 ప్రణాళికలు రచించుకొని రాబోయే 25 సంవత్సరాలు
ఒక అభివృద్ధి ప్రణాళికను మేము సిద్ధం చేసుకుంటున్నాం. అభివృద్ధి ప్రణాళికలో మీరందరూ భాగస్వాములు కావాలి. మీ సంపద అంటే ఆర్థిక సంపదనే కాదు, మీ జ్ఞాన సంపద కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి. మీకున్న నాలెడ్జ్ పార్ట్నర్షిప్ని తెలంగాణలో పెట్టుబడిగా పెట్టండి. మీకు ఏం కావాలన్న సింగిల్ విండోలో పర్మిషన్లు ఇచ్చే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ప్రతినిధులు వచ్చినప్పుడు ఏదో సమస్య, ఇట్లాంటి సమావేశాలు సభల కోసం రోజు చాలా ఆహ్వాన పత్రికలు వస్తుంటాయని అంత నేను దీని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఈరోజు వివేక్ గారు వచ్చి వెళ్దాం పదా అని వచ్చిన తర్వాత నిజంగా రాకపోయి ఉంటే ఒక ముఖ్యమైన సన్నివేశంలో నేను గైరాజర్ అయి ఉండేవాడిని. ఈరోజు ఇక్కడికి రావడం ద్వారా ఒక మంచి కార్యక్రమానికి హాజరైన, ఒక మంచి అంశాన్ని ప్రస్తావించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కలిసి, ముఖ్యంగా చాలామంది ఆత్మీయులు ఈ వేదిక మీద కలిసిండ్రు. వివిధ కారణాల చేత వాళ్ళని కలవకపోయిన గతంలో నాతో పాటు చట్టసభలలో పనిచేసిన వాళ్ళు, నాతో పాటు రాజకీయ పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు, వివిధ సందర్భాలలో వివిధ రంగాలలో రాణించిన కుటుంబంతో పరిచయాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో కలవడం జరిగింది. మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్రం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. ఈ దేశంలోనే 2వ అత్యధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు భాషలో పరిపాలన. ఆ మధ్య నేను రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు జీవో 100% తెలుగులో ఉండాలి, 100% తెలంగాణ రైతాంగం తెలుగులో మాట్లాడతారు, వాళ్ళకు అర్థమయ్యే సరళమైన భాషలో జీవో ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉండాలి అని ఈ మధ్యకాలంలో వీలైనంత మేరకు మా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తెలుగులోనే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందు న్యాయస్థానాలలో కూడా తెలుగులో జడ్జిమెంట్ వస్తే ప్రజలందరికీ వెసులుబాటుగా ఉంటుంది. న్యాయస్థానాలు కూడా తెలుగు భాషను ఎప్పుడైతే అనుకరించడం మొదలు పెడతాయో దాంతో తెలుగు భాష ప్రాధాన్యత పెరుగుతుంది. స్కూళ్ళలో తెలుగు భాష గురించి, పెద్ద బాలశిక్ష గురించి పెద్దలు చెప్పడం జరిగింది. తప్పకుండా మా విద్యా కమిషన్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యను పెంపొందించడానికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. నేను ఆ కమిషన్కు ఆదేశాలు ఇచ్చి మీరు ఏదైతే సూచనలు చేసిండ్రో ఆ సూచనలు అన్నిటిని కూడా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఆచరణ యోగ్యమైన అన్ని అంశాలను ప్రభుత్వం చేపడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల్ని సంరక్షిస్తూ సమైక్యతని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలకి విచ్చేసి మీ ప్రోత్సాహం మాకెంతో విలువైనది సార్. మీ సహకారాన్ని అందించినందుకు ప్రత్యేకంగా ఫెడరేషన్ తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు కొన్ని ముగింపు వాక్యాలని అందించవలసిందిగా కోరుతూ మిస్ కవితా దత్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫెడరేషన్, వరల్డ్ తెలుగు ఫెడరేషన్, రిక్వెస్ట్ చేస్తున్నాము. కవితా దత్ మ్యామ్. అందరికీ నమస్కారం. ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వహణలో 3 రోజుల పాటు జరిగే 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలు జయప్రదంగా ఫలప్రదంగా జరిగాయి. మహాసభలు ముగింపుకి చేరుకున్నాం. ఈ 3 రోజుల పాటు ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై మహాసభకు నిండుదనాన్ని చేకూర్చారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా విచ్చేసి 2 రాష్ట్రాల తెలుగు ప్రజల సాంఘీభావానికి నిదర్శనంగా నిలిచేందుకు ఎంతో ఆనందంగా ఉంది. మొదటి రోజు నిర్వహించిన సదస్సులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్తలు పాల్గొని పారిశ్రామికంగా, వాణిజ్య పరంగా తెలుగు యువతకు ఉన్న అవకాశాలను, స్టార్టప్ కంపెనీలు రావాల్సిన
ఆవశ్యకతను, వాటి స్థాపనకు ఉన్న అవకాశాలను, అందుకు తగిన ఫండ్స్ ఏర్పాటు చేసుకునే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆంట్రప్రెన్యూర్స్ ఎందరో ఈ సదస్సులను పాల్గొన్నారు. ఈ వాణిజ్య సదస్సును శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గారు మోడరేట్ చేశారు. ఈసారి ఈ సదస్సులు ప్రపంచంలో ఉన్న తెలుగు స్టార్టప్ ఆంట్రప్రెన్యూర్స్కి సహాయ సహకారాలు అందించటానికి తెలుగు ఏంజల్స్కు శ్రీకారం చుట్టాము. రెండవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలుగా తెలంగాణ జానపద కళారూపాలు, కూచిపూడి నాట్యం ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభను చూపించిన కొందరు తెలుగు ప్రముఖులకు ప్రతిభా పురస్కారాలను ముఖ్య అతిథి కేంద్ర గనుల శాఖ మంత్రి గౌరవనీయుల శ్రీ కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించటం జరిగింది. శ్రీ జి కిషన్ రెడ్డి గారు ప్రపంచ తెలుగు సమాఖ్య చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ 2 తెలుగు రాష్ట్రాలు కూడా సాంస్కృతిక కళారంగాల వికాసానికి, కళాకారుల అభివృద్ధికి కేంద్ర మంత్రి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తరువాత జరిగిన ప్రతినిధులు సమావేశంలో వివిధ దేశాల నుండి విచ్చేసిన ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఆయా దేశాల్లో తెలుగు భాష, సంస్కృతి, కళల పరివ్యాప్తికి వారు చేస్తున్న కృషిని తెలియజేశారు. ఆ తర్వాత జరిగిన ఫ్యాషన్ షో వస్త్రాల సౌందర్యాలను ప్రదర్శించి ప్రతినిధులకు, ముఖ్యంగా మహిళా ప్రతినిధులకు కనువిందు చేశాయి. సాయంత్రం వేళ జరిగిన తెలుగు మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు తెలుగు రత్నాలు పేరిట జరిగిన ఆంట్రప్రెన్యూర్స్ చర్చా వేదిక వ్యాపార, పారిశ్రామిక రంగాలకి రావాలనుకుంటున్న మహిళలకు ఉపయోగకరంగా సాగింది. ఇక చివరి రోజున ఈ రోజు ఉదయం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు భారత్ పూర్వ ఉప రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉదయం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ జానపద కళా రూపాలు, సంక్రాంతి సందలు మరియు తెలుగు పద్య సౌరభం సాహిత్య రూపకం తెలుగు వారికి సొంతమైన పద్యం యొక్క మాధుర్యాన్ని తెలియజేసింది. ఈ ముగింపుకి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుల శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గౌరవ అతిథి తెలంగాణ శాసనసభ్యులు శ్రీ జి వివేక్ గారికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు తెలంగాణలో పారిశ్రామిక ప్రగతికి ఉన్న అవకాశాలను, తమ ప్రభుత్వాన ఫ్యూచర్ ప్లాన్స్ వివరించారు. తెలుగు భాష, సంస్కృతులు, కళలు, పారిశ్రామికకు పరివ్యాప్తికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రపంచ తెలుగు సమాఖ్య ముద్రించిన తెలుగు ధనం అన్న పుస్తకానికి ఆవిష్కరించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. పుస్తకాన్ని రూపొందించిన ఎడిటోరియల్ టీంకి, ముఖ్యంగా శ్రీమతి నార్నే విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలు 3 రోజుల పాటు ఇంత ఘనంగా జయప్రదంగా జరిగినందుకు సమాఖ్య చేయూతనందించిన స్పాన్సర్స్, వెల్ విషర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు. మహాసభలు కార్యనిర్వాహక కమిటీలోని వారందరూ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించారు, ఎంతో శ్రద్ధగా తమ బాధ్యతలు నిర్వహించారు. కార్యనిర్వాహక కమిటీలోని ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఈ మహాసభలు కార్యక్రమాలు విశేషాల్ని తమ పత్రికల ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా ప్రజలకు అందిస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు. విష్ణు ఇందూరి టీమ్ ఆఫ్ సైమా అవార్డ్స్ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మహాసభలకు వేదికైన నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్ సిబ్బందికి ధన్యవాదాలు. 3 రోజుల పాటు శ్రమించిన మా కేసీపీ స్టాఫ్కి ధన్యవాదాలు. ఈ సభా కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో తిలకించిన ధన్యవాదాలు. సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్న
కళాకారులకు సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఇవాళ మన ఈ సభని ముగిద్దాము. మరొక్క మారు ఇక్కడికి విచ్చేసిన మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆర్గనైజింగ్ కమిటీతో పాటు ఒక్క ఫోటో ఆప్కి ఉండవలసిందిగా కోరుకుంటున్నాం సార్. మన ఆర్గనైజింగ్ కమిటీ, అలాగే ఫెడరేషన్ మెంబర్స్, అలాగే మా అవార్డీస్ అందరూ కూడా ఒక్క ఫోటో. నేను పిలుస్తాను నంబర్. రుక్మిణీదేవి, ఎన్ విజయలక్ష్మి, హరిశ్చంద్ర ప్రసాద్ గారు, సురేష్ రాయుడు చిత్తూరి, విష్ణు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న. మా చిన్నారి వాగ్దేవి ఒక్కసారి వేదికపైకి. వాగ్దేవి, మన చిన్నారి గాయని వాగ్దేవి సీఎం గారితో ఒక్క ఫోటో కోసం స్టేజ్ పైకి రావాలి. ఇంతసేపు మనల్ని తన గాత్రంతో మంత్రముగ్ధుల్ని చేసింది మా చిన్నారి పాప. శ్రీమతి హంసిని, ఎస్ జయశ్రీరావు, సూర్యప్రభ, బలరాం మాగంటి, శ్రీ తేజస్విని, కె రామకృష్ణ, శ్రీనివాస్ శాఖమూర్ గారు, వై లక్ష్మీప్రసాద్ గారు, వి రమ. అదే మాదిరి మన రీజనల్ కమిటీ వాళ్ళు బెంగళూరు ఏవిఆర్ చౌదరి గారు, విజయవాడ చంద్రమౌళి గారు, నెల్లూరు బలరాం నాయుడు గారు, వైజాగ్ రాణి గారు, తెనాలి లక్కరాజు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మా టీం, WTF టీం అహర్నిశలు పాటుపడ్డారు దీనికోసం. వారు సునీత, లలిత, సౌందరవల్లి, దీప, శ్రీనివాస్ వీరిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను.